అద్దాల ముందు అందాన్ని తీర్చిదిద్దే చేతులు అండర్ వరల్డ్ లావాదేవీలు నడిపిస్తున్నాయి. పగలు బ్యూటీ పార్లర్లో సాధారణ మేకప్ ఆర్టిస్ట్ కనిపించే మహిళ రాత్రికి రాత్రే మేడం జహార్గా మారిపోతుంది. కోడ్ నేమ్ బయటపడడంతో ప్రారంభమైన దర్యాప్తు చివరకు ఈ లేడీ డాన్ కథను వెలుగులోకి తెచ్చింది. జహార్ అంటే విషం. ఆ పేరే ఈమెతో వ్యవహారం ఎంత ప్రమాదకరమో చెబుతుంది. పగలంతా సాదాసీదా జీవితం, రాత్రి మాత్రం అండర్ వరల్డ్ నీడలు. గ్లామర్ ముసుగులో గోప్యంగా నడిచిన డ్రగ్స్ సిండికేట్ దేశ రాజధానిలో సంచలనం రేపుతోంది. సాధారణంగా కనిపించే జీవితం వెనుక ప్రమాదకర గ్యాంగులతో సంబంధాలపై ప్రశ్నలు పెరిగిపోతున్నాయి. ఈ లేడీ డాన్ కథలో నిజమెంత? నెట్వర్క్ ఎంత పెద్దది? దేశ రాజధాని ఢిల్లీలో మరో లేడీ డాన్ వ్యవహారం సంచలనంగా మారింది. పగలు బ్యూటీ పార్లర్లో మేకప్ ఆర్టిస్టుగా కనిపించే ఆమె రాత్రికి రాత్రే డ్రగ్స్ సిండికేట్ ను శాసించే వ్యక్తిగా మారిపోతుంది. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ ముఠాతో సంబంధాలున్నట్టు అనుమానిస్తున్న కుస్నుమా అన్సారీ అలియాస్ నేహాను ఢిల్లీ పోలీసులు స్పెషల్ సెల్ అదుపులోకి తీసుకుంది. ఇటీవల ఢిల్లీలో మహిపాల్పూర్ ఫ్లైఓవర్ ప్రాంతంలో పోలీసులు భారీ ఎత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆ కేసు దర్యాప్తు చేస్తుండగా పోలీసులకు మేడం జహార్ పదం వినిపించింది. దీంతో ఈ లేడీ డాన్ వ్యవహారం బయటపడింది. బ్యూటీ పార్లర్ నడిపే కస్నుమానే ఈ మేడం జహార్ అని పోలీసులు గుర్తించారు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్, హషీం బాబా ముఠాలకు ఆయుధాలు సరఫరా చేసే బాబీ కబూతర్కు ఈమె దీర్ఘకాల స్నేహితురాలు. కస్నుమా గత కొన్నేళ్లుగా ఢిల్లీలో డ్రగ్స్ సిండికేట్ నిర్వహిస్తోంది. ఈ అక్రమ వ్యాపారం బయటపడకుండా ఉండేందుకు బ్యూటీ పార్లర్ ముసుగులో పగటిపూట సాదాసీదాగా కనిపిస్తుందని పోలీసులు వెల్లడించారు. డ్రగ్ డీలర్లు ఆమెను మేడం జహార్ అని పిలుస్తారని దర్యాప్తులో గుర్తించారు. జహార్ అంటే తెలుగులో విషమని అర్థం. విషమనే అర్థం వచ్చే ఈ పేరే ఆ పాత్ర ఎంత ప్రమాదకరంగా మారిందో సూచిస్తోంది. ఇక ఈ లేడీ డాన్తో కలిసి అరెస్ట్ అయిన మహపూజ్ అలియాస్ బాబీ కబూతర్ కథ మరింత సీరియస్. అతడు లారెన్స్ బిష్నోయ్, హషీం బాబా ముఠాలకు కీలక లాజిస్టిక్ లింక్గా పనిచేశాడని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. అక్రమ ఆయుధాల సరఫరాలో అతడి పాత్ర ఉన్నట్లు ఆరోపణలున్నాయి. నేపాల్ సరిహద్దు ప్రాంతంలో గతంలో అరెస్ట్ అయిన సలీం పిస్టల్ అనే ఆయుధాల డీలర్ నుంచి ఆయుధాలు సేకరించి ముఠా సభ్యులకు అందించేవాడని సమాచారం. ఈ ఆయుధాలు పలు సంచలన కేసులు వినియోగించబడ్డాయన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బాబీ పేరు గతంలో జరిగిన కొన్ని హై ప్రొఫైల్ ఘటనల్లో వినిపించింది. 2022లో పంజాబ్ గాయకుడు సిద్ధు మూసేవాలా హత్య కేసులో ముందస్తు రెక్కి నిర్వహించాడన్న అనుమానం దర్యాప్తులో ప్రస్తావనకొచ్చింది. అలాగే నటి దిశా పటాని నివాసం బయట జరిపిన కాల్పులు, ఢిల్లీలోని కొన్ని హత్య ఘటనలు, సీలంపూర్ డబుల్ మర్డర్ వంటి కేసుల్లో కూడా అతడి పేరు వినిపించింది. కొన్ని ఘటనల్లో ఆయుధాలు సరఫరా, మరికొన్నింటిలో లాజిస్టిక్ సపోర్టు అందించాడన్న ఆరోపణలున్నాయి. మరోవైపు కేసు అదుపులోకి తీసుకున్న నీతులను విడివిడిగా విచారిస్తున్నట్టు సమాచారం. ఆర్థిక లావాదేవీలు, డ్రగ్స్ సరఫరా మార్గాలు, ఆయుధాల నెట్వర్క్, స్లీపర్ సెల్స్ వంటి అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో మరో కీలక అంశం గ్యాంగ్లో పెరుగుతున్న మహిళల పాత్ర. గతంలో కూడా బిష్నోయ్ సిండికేట్కు అనుబంధంగా ఉన్న మహిళలు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ లేడీ డాన్ అరెస్టుతో మహిళలు కేవలం సహాయకులుగా కాకుండా నెట్వర్క్ నిర్వహణలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారన్న అనుమానం బలపడుతోంది. ఇది సంఘటిత నేరాల రూపురేఖలు మారుతున్నాయన్న సంకేతంగా భద్రతా నిపుణులు భావిస్తున్నారు. పగలు సాదాసీదా జీవితం, రాత్రికి రాత్రి అండర్ వరల్డ్ లింకులు. ఇది ఈ లేడీ డాన్ వ్యవహారం. ఇక ఈ వ్యవహారం పూర్తిగా ఎలా మలుపు తిరుగుతుందో, ఆరోపణలు ఎంతవరకు నిరూపితమవుతాయో రాబోయే రోజుల్లో తేలనుంది. అయితే ఈ లేడీ డాన్ అరెస్టులతో ఢిల్లీలో సంఘటిత నేరాలపై మరో పెద్ద చర్చ మొదలైంది.